జై శ్రీరామ్ మహారాజ్. శ్రీరామ్. గోవుల గురించి యాజ్ ఏ హిందూగా నేను చాలా విన్నాను మహారాజ్. కానీ గోవుల యొక్క ప్రాముఖ్యత, గోవుల యొక్క విశిష్టత, గో సంతతి వల్ల ఈ విశ్వానికి జరిగే మంచి గురించి మీ మాటల్లో మాకు వివరిస్తే చాలా భాగ్యంగా ఉంటుంది మహారాజ్. నమో గోభ్య శ్రీమతిభ్య సౌరయేభ్య ఏవచ నమో బ్రహ్మసుతాభ్యచ్చ పవిత్రాభ్యో నమో నమః. సర్వకామాదుదే దేవి సర్వతీర్థ విశేషిని పావని సురభి శ్రేష్ఠే దేవి తుభ్యం నమో నమః. దేవి తుభ్యం నమో నమః. దేవి తుభ్యం నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీరామదూత గోకుల గోశాల, చిన్నాపూర్ గ్రామం, మాక్లూర్ మండల్, ఇందూరు జిల్లా, తెలంగాణ. గోమాతని వేదం గావో విశ్వస్య మాతరః అంటుంది. గోమాత విశ్వమంతటికి తల్లి వంటిది అంటుంది. ఒకప్పుడు మన భారతదేశంలో 30 కోట్ల పైగా గోమాతలు ఉండేవి మన దగ్గర. స్వతంత్రానికంటే ముందు, ఆజాదీ కంటే ముందు అయితే ఇంకా ఎక్కువగా సంఖ్యలో ఉండేవి. మనకి ఇండిపెండెన్స్ వచ్చేటప్పటికి, స్వతంత్రం వచ్చేటప్పటికి 30 కోట్ల పైగా గోమాతలు మన దగ్గర ఉన్నాయి. అయితే ఏ రకంగా అయితే గోమాతల సంఖ్య మన భారతదేశంలో తగ్గుతూ వచ్చిందో భూమి యొక్క భూగర్భ జలాలు కిందకి వెళ్తూ పోయినాయి. అప్పట్లో ఒక 50 ఫీట్లు బోర్ పాయింట్ వేయగానే నీరు అనేది ఉబికి వచ్చేది పైకి. ప్రస్తుతం ఏదైతే 150-200 ఫీట్లు కొట్టినా కానీ నీళ్లు రావట్లేదు. కారణం ఏంటంటే గోవుల సంఖ్య తగ్గటం వల్ల నీటి మట్టం ఏదైతే ఉందో అది భూగర్భ జలాలు అనేవి తగ్గిపోతున్నాయి. ఎక్కడైతే ఆవు పేడ, ఆవు మూత్రం, గోమూత్రం పడుతుందో అక్కడ నీరు అనేది పైకి ఇగ్గే శక్తిని ఈ గోమూత్రానికి ఉంటుంది. గోమయం నీటిని పైకి ఇగ్గే శక్తికి ఉంటుంది. ఏ గ్రామంలో అయితే గోవులు ఎక్కువగా ఉంటాయో అక్కడ తక్కువ ఫీట్లలో వేయగానే బోరు పడే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. రెండవది, మనం గోవుకి ఏది ఇచ్చినప్పటికీ, విష పదార్థాలను ఇచ్చినప్పటికీ అది విషాన్ని కూడా బాడీలో ఉంచి బయటకి అమృతాన్ని మాత్రమే ఇస్తుంది. రాజు దీక్షిత్ గారు, స్వర్గీయ అమర్ షహద్ రాజు దీక్షిత్ గారు గోమాతకి ఆర్సెనిక్ అనే ఒక విషాన్ని ఇచ్చారు. దాదాపు 6 సంవత్సరాలు ఇస్తూ కొద్ది పరిమాణంలో దానాలో కలిపి పెట్టారు. కానీ గోమూత్రంలో కానీ, గోమయంలో కానీ, ఆవు పాలల్లో కానీ, గోక్షీరంలో కానీ ఢిల్లీ ఎయిమ్స్ ల్యాబ్స్కి పంపించారు. ఈ 3 పదార్థాలని కూడా పొద్దున్న సాయంత్రం కూడా గోమయాన్ని, గోమూత్రాన్ని, గోక్షీరాన్ని ఢిల్లీ ఎయిమ్స్ ల్యాబ్స్కి పంపించి చెకప్ చేయించారు. పరిశీలన చేయిస్తే 0.01% కూడా లేదు. మరి ఎటు పోయిందని ఒక 6 ఇయర్స్ తర్వాత చూస్తే కంఠ భాగంలో గల్ కంబల్ ఏదైతే ఉందో ఆ గల్ కంబల్లో ఆపి ఉంచింది విషాన్ని. నీలి కలర్ డాట్ ఏర్పడింది. ఆ డాట్ని కట్ చేసి ల్యాబ్ అనాలిసిస్కి పంపిస్తే ఎంత క్వాంటిటీలో అయితే మనం ఇది ఇచ్చామో ఆర్సెనిక్ అనే విషాన్ని అంతా కూడా అక్కడ ఆపి ఉంచింది గోమాత. తన విషాన్ని తీసుకున్నప్పటికీ పిల్లలకి విషాన్ని ఇవ్వకుండా పాలల్లో కానీ, మూత్రంలో కానీ, పేడలో కానీ ఎటువంటి విష పదార్థాలు రాకుండా ఆపి కంఠంలోనే ఆపింది. కాబట్టి శివుడి స్థానం కూడా మనం గోమాత శ్రీ చిత్రాన్ని చూసినప్పుడు కంఠ భాగంలో పరమశివుడు ఉంటాడు. కాబట్టి గోవుని వేదం గావో విశ్వస్య మాతరః అంది. యజమానికి ఏదన్నా జబ్బు చేసినప్పుడు గోమాత యజమాని యొక్క వాసన ద్వారానే, తన వాసన ద్వారానే యజమానికి ఎటువంటి రకమైన ఆ జబ్బుకి అవసరమైన మూలికలు ఉన్నాయో తను గోచర భూములకు వెళ్ళినప్పుడు, అటవీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన మూలికల్ని తిని పాలల్లో గోమాత ఆ ధాతువుల్ని వదిలి యజమాని యొక్క రోగాన్ని తగ్గించే శక్తి అమ్మకుంటుంది. కాబట్టే గోమాతని గావో విశ్వస్య మాతరః అంటారు. గోమాత విశ్వమంతటికి తల్లి అని చెప్పి వేదం చెప్తుంది.